మన బస్సుది వచ్చేసి ఈ వెనక మిర్రర్ది బీడింగ్ ఊసిపోయింది. అంటే మన పేస్ట్ ఉంటుంది, ఆ పేస్ట్ ఊసిపోయింది. ఆ పేస్ట్ పెట్టించడానికి ఇక్కడికి వచ్చినాం. అన్న వాళ్ళు అదంతా సాల్వ్ చేసిరు. పేస్ట్ తీసుకురాన వెళ్ళిరు. ఇది వేరే బండిది, బులేరో అవుతాం. ఇది దానికి బీడింగ్ పెట్టేసి దాని చుట్టూ తాడు కడతాడు అన్నట్టు. తాడు కట్టేసి బండికి పెట్టేసిన తర్వాత తాడు గుంజుతాడు. గుంజితే అద్దం ఫిక్స్ అయిపోతుంది. 5 నిమిషాలలో వేసేస్తానండి. ఇది చేసిన తర్వాత మన బండి వేస్తానండి. చిన్న పని కదా, అట్లా అని చెప్పేసి ఈ బండి చేస్తానికి వచ్చింది. ఇప్పుడైతే మన బండి దగ్గరికి వచ్చేసి అది మొత్తం క్లీన్ చేస్తుండ అన్న. అది అయిపోయిందంటే మొత్తం ఇంకా చెత్త ఏం లేకుండా వేసేస్తాడు అన్నట్టు. అది చేసినాక ఇక గన్ను పెట్టుకొని మంచిగా పేస్ట్ మంచిగా జబర్దస్త్ అప్లై చేస్తాడు. అది అప్లై అయిన తర్వాత మళ్ళీ లోపల నుంచి కూడా పెడతారు. ఇది ఒక్క బాటిల్ ఏమో 750 ఉంది ఆ పేస్ట్ది. మళ్ళీ చేసిన దానికి వచ్చేసి 500 ఏమో తీసుకుంటుండే. మంచిగా ఈ పేస్ట్ అప్లై చేసిన తర్వాత మినిమం ఒక 1 అవర్ ఈ అద్దం అట్లనే ఆరబెట్టాలి. లేకపోతే మళ్ళీ ఊసిపోతుంది, పెట్టిన లాభం కూడా ఉండదు. అక్కడ నుంచి ఇక్కడ కార్నర్ వరకు మొత్తం అప్లై చేస్తున్న పేస్ట్ ఆ రబ్బర్ తోటి మొత్తం సాఫ్ చేసుకొస్తాడు అన్నట్టు. స్మూత్గా వస్తుంది వర్క్. అప్పుడు అమ్మ ఈ పేస్ట్ తోటి మొత్తం అర్థం అవుతుందంటే గ్రేట్ కదా. మొత్తం ఒక బాటిల్ అయితే ఖతమైంది. మళ్ళీ నెక్స్ట్ బాటిల్ ఇంకోటి ఓపెన్ చేస్తున్నా. ఇది కొత్తది, గ్లాస్ సీల్ కంపెనీ అంట. ఇది మంచిగా జబర్దస్త్ ఉంటుందని చెప్పేసి అన్నాడు అన్న. ఇది 750 రూపీస్. ఇది వచ్చేసి దీని మీద రేట్ లేదు. ఇది తీసుకొని గన్నులో పెట్టేసి స్క్రూ డ్రైవర్ తోటి ఓపెన్ చేసి గన్లో పెట్టేస్తాడు అన్నట్టు. ఆ గన్లో పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ యాసిడ్గా ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఫైనలీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం జబర్దస్త్ అయిపోయింది. ఈ అన్న షాప్లో మొత్తం కార్లకు ప్రతి ఒక్క దానికి అద్దాలు దొరుకుతాయి. దీంట్లో బీడింగ్, సైడ్ గ్లాసులు కానీ, విండోస్ కానీ అన్నీ దొరుకుతాయి. అన్న నెంబర్ పైన మెన్షన్ చేస్తా, చూడండి.